తెలంగాణ గిరిజన గురుకులం డిగ్రీ కళాశాల మహిళ మహబూబ్ నగర్ నుండి వచ్చాను. నేను ఈరోజు చెప్పబోయే అంశము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన కృష్ణపక్షము కవితా సౌందర్యం. ఇది నా యొక్క అంశము. భావ కవితా యుగంలో కృష్ణశాస్త్రి గారికి ఒక ప్రముఖమైనటువంటి స్థానం. భావకవులను గురించి మనం ప్రస్తావించినప్పుడు ముందుగా గుర్తు చేసుకునేటటువంటి ఒక గొప్ప భావకుడు, ప్రణయ కవిత్వము, ప్రకృతి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, అలాగే స్మృతి కవిత్వం వంటి భావకవిత శాఖలతో కూడిన కవిత్వం రాయడంలో వారికి వారే సాటి. ఆంధ్ర శైలి అనే పేరు కూడా వారికి ఉన్నది. క్రీస్తు శకం 1897 నవంబర్ 1వ తేదీన గోదావరి జిల్లా పిఠాపురం తాలూకా చంద్రమపాలెం అనే గ్రామంలో వీరు జన్మించారు. వీరి రచనలు ఋగ్వీధి, మహతి, కన్నీరు, కృష్ణపక్షం ఇది 1925లో ప్రచురించబడింది. ప్రవాసము, ఊర్వశి, శర్మిష్ఠి, వేణుకుంజం, ఆండాళ్, ధనుర్దాసు, విద్యావతి, అప్పుడే పుట్టి ఉంటే అనేది ఒక వ్యాసం, అలాగే పుష్పలావికలు, బహుకాల దర్శనం, ఇలాంటివన్నీ కూడా వారి రచనలు. 1954లో హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో వీరి ప్రసంగం కూడా ప్రసారమైంది. అది మీకు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా లభిస్తుంది. వారి గొంతు వినాలి అనుకునే అవకాశము దాని ద్వారా తెలుస్తుంది. ఇక వీరి రచనల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ఆత్మాశ్రయ కవిత్వం ప్రధానంగా ఉండడము, అలాగే ప్రకృతితో తాదాత్మ్యం, ప్రణయం, ఆహార్యం, నూతన పదప్రయోగాలు, ప్రకృతి వర్ణనలు, నూతన ఛందస్సుతో మేలైన గొప్పవైన ప్రతీకలు, ఇలాంటివన్నీ వారి రచనల్లో మనకి కనిపిస్తాయి. నాకు కొంచెం గొంతు సరిగా రావట్లేదు, మధ్యలో బ్రేక్ వస్తుంది. ఇక మనం ప్రస్తుత అంశమైనటువంటి కృష్ణపక్షము కావ్యంలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని గురించి తెలుసుకుందాం. అసలు ఈ కృష్ణపక్షము అనే ఖండకావ్యం ఆవిర్భావానికి ఒక చిన్న నేపథ్యం ఉంది. కృష్ణశాస్త్రి గారు 1920లో బెజవాడ నుండి బళ్ళారికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో నల్లమల అడవుల యొక్క ప్రకృతి శోభను చూసి ఆ సందర్భంలో వారు మొట్టమొదటిగా ఒక చక్కని కవితను రాశారు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా అని వారు రాసినటువంటి ఈ కవితే మొట్టమొదట కృష్ణపక్షము అనే ఖండకావ్యము రచనకు దారితీసింది. ఇక ఈ కవిత ఖండికలను ఇందులో కృష్ణపక్షంలో వారు రాసేటువంటి మరొక చక్కని ఉదాహరణను ఒక కవిత్వాన్ని తెలియజేస్తాను. చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి